వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత. ఈరోజు మన రెసిపీ అయితే బొబ్బరకాయలండి. చాలా ఈజీగా టేస్టీగా చికెన్ లాగా అయితే నేను ప్రిపేర్ చేస్తాను. ఎలా చేస్తున్నాను చెప్తాను చూడండి. ఫస్ట్ అయితే ఇవే ఇంగ్రీడియంట్స్ అండి, ఎక్కువ వేయ అవసరం లేదు. టేస్ట్ అయితే చెప్పవసరం లేదండి, చాలా చాలా బాగా వస్తుంది. యాజ్ టీజ్ నేను చెప్పిన స్టెప్స్ అయితే ఫాలో అయిపోండి. విత్ మెజర్మెంట్స్తో చెప్తా. ముందు స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని అందులో 2-3 పచ్చిమిరపకాయలు అయితే వేసుకోండి. అంటే మన స్పైసీకి తగ్గట్టుగా అయితే వేసుకోండి. నాకైతే 2-3 సరిపోతాయి. అందులోనే ఒక కప్పు ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని బాగా ఫ్రై చేద్దాం. ఆనియన్స్ బాగా మగ్గితేనే కర్రీ టేస్ట్ అనేది ఉంటుందండి. ఇలా కొద్దిగా లైట్గా మగ్గనిచ్చిన తర్వాత టమాటా అనేది 1/2 కప్ అయితే వేసుకోండి. టమాటాని ఆనియన్స్ని బాగా అయితే మగ్గబెట్టండి. ఆనియన్స్ అనేవి ఈ విధంగా మగ్గిన తర్వాత మనం కట్ చేసుకున్న బొబ్బరకాయలను అయితే యాడ్ చేసుకుందాం. తర్వాత ఇందులోనే తగినంత సాల్ట్ అనేది వేసుకుందాం. అప్పుడు బేగా అనేది ఫాస్ట్గా అనేది మగ్గుతుంది. మొత్తం అంతా మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ అయితే ఈ విధంగా మగ్గనిద్దాం. చూసారు కదా, ఈ విధంగా అయితే మగ్గనిద్దాం. ఈ విధంగా మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని మిక్స్ చేసుకోండి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను. దాన్ని కొద్దిసేపు అయితే మగ్గనిద్దాం. అప్పుడు పచ్చి వాసన అనేది పోతుంది. తర్వాత అందులో తగినంత కారం, పసుపు లైట్గా, చికెన్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకుని బాగా మిక్స్ చేద్దాం. మొత్తం అంతా కూడా బాగా కలబెట్టుకోండి. ఈ విధంగా కలబెట్టుకున్న తర్వాత అందులో గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేయండి. యాడ్ చేసి బాగా మిక్స్ చేయండి. ఈ విధంగా ప్రిపేర్ చేసిన తర్వాత లైట్గా కొత్తిమీర అనేది వేసి ఒక 10 మినిట్స్ అయితే మగ్గనిద్దాం. చాలా ఇష్టంగా తింటారండి, పిల్లలకు కూడా చాలా ఇష్టపడతారు. ఈ విధంగా చేసి పెడితేని బాక్సుల్లో కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయిపోద్ది ఇది రెడీ చేయడం కూడా. చూసారు కదండి, చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడాని. టైం టేకన్ ఉండదండి, ఇది చాలా ఫాస్ట్గా అయిపోద్ది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఎమ్మీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి తిన్నారంటే అసలు వదిలిపెట్టండి, అంత బాగుంటుంది. ఇప్పుడైతే ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే అండి, మన టేస్టీ ఎమ్మీ బొబ్బరకాయల కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి. మీరు డెఫినెట్గా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.